దివంగత ప్రజానాయకుడు పోరాటాల యోధుడు మంత్రిగా పనిచేసినటువంటి దివంగత ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పట్టాల శ్రీరామన్న గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెల్లుకుంట అన్నయ్య గారు, అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎలంనేని సురేంద్రబాబు, అదేవిధంగా జిల్లా నుంచి నలుమూల నుంచి చెట్టు ముందుకు వెళ్ళిపోయి స్వాగతం పలుకుతూ టపాసులు కాలుస్తున్నారు. ముందు ప్రచారార్థం సైడ్కి వెళ్ళిపోయి పూర్తి ముందుకు వెళ్ళిపోయి సైడ్ వేసుకొని ముందుకు వెళ్ళిపో. వెనుగొండ శాసనసభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రిగా ప్రజా పోరాటం చేస్తూ ప్రజారాధ ముందుకు వెళ్ళిపోయి పూర్తి వెళ్ళిపోయి ప్రజారాధ ముందుకి డయాస్ ముందుకు వెళ్ళిపోయి కోటలో శిథిలావస్థలో ఉన్నటువంటి చంద్రబాబు స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేసి దాదాపు బయటాల కుంజమ్మ గారికి, బీకే పార్సాద్ గారి, అలాగే ప్లీజ్ బయటాల మార్కెట్ చైర్మన్ రామకృష్ణ గారిని, సైనిక వెంకటేష్ గారిని, జిల్లా పథకాన్ని దయచేసి అంతా కిందకు రండి మేడం, అంతా కిందకు రండి. పెళ్లిగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బయటవాళ్ళ నిర్మాణం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ దయచేసి కిందకు వచ్చి ఓకే జయ పెట్టారా కోరుతున్నాం. విక్రమ్కి సైడ్ గా ఉండాల్సిందిగా కోరుతున్నాం. పూలమాల వేసి విక్రమ్కి సైడ్ పక్కన ఉండాల్సిందిగా కోరుతున్నాం. విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన కళ్యాణదుర్గం శాసనసభ్యుడు సురేంద్రబాబు సార్ గారు పూలమాలతో కవితా రవీంద్ర గారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే సవితమ్మ గారు పూలమాలతో నివాళులు అర్పిస్తున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమము జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఓపికతో నిదానంగా విగ్రహదాత అలాగే సునీతమ్మ గారు, శ్రీరామ్ గారు, బీకే పార్సాది గారు వారికి పూలమాల వేసి బయటాల విగ్రహానికి మన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం చేతుల మీదుగా జరుగుతుంది. ఇప్పుడు ఎంపీ పాల్సాది గారు వేదిక మీదుగా కట్టవలసిందిగా కోరుతున్నాం. ఆహ్వానిస్తున్నాం.
ఎందుకు కట్టవు సార్ నాకు అర్థం కాలేదు అలాగే చంద్రకాంతం గారు గారిని అలాగే అలంనేని సురేంద్ర బాబు గారిని సన్మానించడం కోరుతున్నాం. నిలకండి ప్లీజ్. ప్రజల కోసం నా ప్రాణాలను అర్పిస్తాను కానీ నేను అభ్యాసంలో ప్రాణాలని అర్పించినటువంటి మహానుభావుడు పరికాల రవీంద్ర గారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను పరికాల అన్నగారికి మాకి ఉన్నటువంటి అనుబంధాల విగ్రహాన్ని శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ఆమెకు వాళ్ళ కుటుంబం సభ్యుల తరఫున ఘన సన్మానం జరుగుతుంది. దీనికి పరిటాల శ్రీరామ్ గారు అలాగే సిద్ధార్థ గారు సవితమ్మ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఘనమైనటువంటి సన్మానాన్ని చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో మంది పరిటాల రవి అభిమానుల కోరిక ఈరోజు సవితమ్మ గారి ఆధ్వర్యంలో నెరవేరినందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం చాలా ఆనందించిన విషయం. పక్కనండి ముందు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం నిజంగా మా అందరికీ చాలా సంతోషం. కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడాల్సుకుంటే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్సీ బీసీ నాయకుడు తిప్పేశమన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు గౌరవనీయ సవితమ్మ గారికి, పార్లమెంట్ సభ్యులు ఎంతో అభిమానం. ఆయన కుటుంబం అన్నా కూడా చాలా అభిమానించే వాళ్ళం. ఎప్పుడు కూడా పిలిచి ఏదైనా ఉంటే కూడా మాట్లాడేవాడు, ముక్కుసూటిగా చెప్పేవారు. ఏదేమైనా కూడా చాలామంది ఆయన గురించి చాలా విషయాలు కూడా తెలియజేశారు. ఆ రోజు ఏదైతే పెనుకొండలో పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత సునీతక్క నామినేషన్ వేయడానికి వస్తే ఆ రోజు నేను ఇక్కడ ఇదే సందర్భంలో ఇక్కడే నిలబెట్టడం జరిగింది. నిలబెడితే ఒక వ్యక్తి వచ్చి కాలుస్తా అంటే ఒక పోలీసు వారు గుండెలు తీసి కాల్తో మేము సస్తాం, మేము మా పరిటాల రవి సునీతమ్మని గారు గెలిపించుకుంటామని ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు గుండె చూపించారు. ఆ రోజు అల్లూరి సీతారామరాజు ఏదైతే ఆ వ్యక్తి అల్లూరి సీతారామరాజు చూపించారో అదే జ్వరంతో అదే స్ఫూర్తితో ఇదే సర్కిల్లో అతను వచ్చి గుండెలు ఇట్లా అంటే అట్లే షూట్ చేసి అతను అక్కడే మేలుకొరగాడంటే పరిటాల రవి గారి మీద ఉన్న అభిమానం మనం ఊహించలేనిది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా పరిటాల రవి గారు అన్న, పరిటాల రవి గారి కుటుంబం అన్న ఎంతో ప్రేమిస్తారు. అలాంటి పరిటాల రవి గారి విగ్రహం ఈరోజు మన సునీతమ్మ గారు పెట్టడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా సవితమ్మ గారు పెట్టడం చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. మా ప్రాంత ప్రజలు కూడా, కల్లంజర్గు ప్రాంత ప్రజలు కూడా గెలిచిన 6 నెలల తర్వాత వచ్చి మనం పరిటాల రవి విగ్రహం పెట్టాలంటే మేము కూడా స్థలాన్ని పరిశీలిస్తున్నాం. అందుతో నిర్ణయానికి వచ్చి ఆ స్థలం పరిశీలన అయిన తర్వాత మరియు అందరితో పెద్దలందరితో మాట్లాడి
మేము కూడా కళ్యాణదుర్గంలో కూడా పెంటారవి విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా ఆయన చూస్తే మన మాధవ్ నాయుడు గారు చెప్పినట్టు ఖచ్చితంగా అదే జరిగింది. ఈరోజు ఈ రకంగా పెనుగొండలోకి మరొకసారి రావడము, ఈ రకంగా వాస్తవంగా చెప్పాలంటే పెనుగొండ టౌన్లో ఎప్పుడు పరిటాల రవీంద్ర నేను చూసింది లేదు. ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు రాజకీయాలు చేసినప్పుడు మేము ఎక్కడో దూరంగా చదువుకుంటా అన్నాం, కానీ పరిటాల రవీంద్ర గారు పెనుగొండలో నిలబడుకుంది మేము ఎప్పుడు చూసింది లేదు. నాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం కలిగించినందుకు మా సవితమ్మక్కకు కూడా మరి దాంతోపాటు ఆమెకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పరిటాల రవీంద్ర గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలైన తర్వాత తన కష్టాల్లో కానీ సమస్యల్లో కానీ బాధల్లో కానీ తను ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారో ప్రతి ఒక్క మార్గంలోనూ మీ అందరూ తనకి సహకారం ఇచ్చి ఈరోజు పరిటాల రవీంద్ర గారి పేరు పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ఈరోజు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా మంది పరిటాల రవీంద్ర గారిని అభిమానిస్తున్నారంటే వారు ఆయనతో పాటు నడిచి ఆయన ముందుకు నడిపించి ఆయన ఆశయ సాధనలో మీరందరూ చేసిన కృషి అందులో ముఖ్యమైనది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ సభాముఖంగా నేను కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్ళాలన్నా అనుకున్నది సాధించుకోవాలన్నా తన వెంట సపోర్ట్ ఇస్తూ నీతో పాటు మేమున్నామని ధైర్యం ఇచ్చే ప్రజలు చాలా ముఖ్యమైన వారు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. పరిటాల రవీంద్ర గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో మీరు భాగమయ్యారు, ఆయన ముందుకు నడిపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో పెనుగొండలోని ప్రజలందరూ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఆ రోజు పరిటాల రవీంద్ర గారితో మీరంతా కలిసి నడిచి పరిటాల రవీంద్రను ఒక నాయకుడిగా తీర్చిదిద్దితే మీ త్యాగాల మీద మీ దీక్షతో మేము రాజకీయాలు చేయగలుగుతున్నాం ఈ రోజు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పుడు మీరంతా ఉండి ప్రజలు నిలబడ్డం అనేది కామన్. ఏ లీడర్ అయినా నిలబడినప్పుడు, ఏ లీడర్ అయినా కనపడుతున్నప్పుడు కళ్ళ ముందర పనిచేయడం కానీ లేకుంటే ఎండ నడవడం కానీ ఒక ఎత్తు అయితే, నాయకుడు అనేవాడు కనుమరుగైనప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రెజర్లు, వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పెనుగొండ నెట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలా, తెలుగుదేశాన్ని పడగొట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా మాకంటే ఎక్కువ నిజంగా పరిటాల రవీంద్ర బతికుంటే అక్కడ నిలబడుకుంటే ఆయన చూపించే ధైర్యం కంటే ఎక్కువ ధైర్యాన్ని పెనుగొండలోని ప్రజలందరూ కూడా చూపిస్తూ ఆ రోజును మేము మర్చిపోలేము. 7 శవాల మీద దాటిపోయి ఆ రోజు నామినేషన్ వేసిన పరిస్థితి. ఈ రోజు ఏ పని చేయాలన్నా, ఏదైనా చేసేటప్పుడు చెడ్డ పేరు మంచి పేరు ఆలోచన చేసినప్పుడల్లా మాకు గుర్తొచ్చేది అదొక్క ఘటనే అనే విషయాన్ని నేను మీకు అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు మీ అందరి త్యాగాల ఫలితమే ఈరోజు రాజకీయంగా మేము నిలదొక్కగలిగామనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆ రోజు ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే గ్రామాల్లో ఇబ్బందులు పెడుతున్నా కానీ నామినేషన్ వేయడానికి లేదు ఇబ్బంది. ఆ రోజు ప్రచారాలు చేయడానికి ఇబ్బంది. ప్రచారం చేస్తా అంటే కూడా నిజంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తారా లేదా అని కూడా అనుమానపడే పరిస్థితి. లారీలు జనాలు దిగుతున్నారు, లారీలు లాఠీలు దిగుతున్నాయి, లారీలు డబ్బులు దిగుతున్నాయి. ఎన్ని లారీలు వచ్చినా కానీ మన ప్రజల గుండెల్లోని ఆలోచనని, ఆవేదనని ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేకపోయారు, బెదిరించలేకపోయారు, అదిలించలేకపోయారు. ఆ 2 రోజులు మనల్ని బయటికి రాకోకుండా ఆపగలిగారు, అంతవరకునే చేయగలిగారు. ఇవన్నిటినీ ఈ సంఘటనని చూసినప్పుడల్లా, అనుకున్నప్పుడల్లా ఒక చిన్న పాట, అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక చిన్న పదం అనేది ఒకటి గుర్తొస్తా ఉంటుంది అనమాట. ఏం ధర్మారం వాళ్ళు వచ్చినా కానీ పాటలు చెప్తున్నారు అనుకోవద్దండి ఎవరు. నాకు ఎప్పుడున్నా కానీ పరిటాల రవీంద్ర గారు కావచ్చు, లేకుంటే పెనుగొండ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆ పాట విన్నప్పుడల్లా అదే సంఘటనే కళ్ళ ముందర కదులుతా ఉంటుంది. అదేంటంటే, అస్తమాన పొంచి ఉండు రవిని మింగు అసుర సంధ్య, ఒక్కనాడు నెగ్గలేదురా గుటకబడని అగ్నిగుండం సాగరాల ఈదుకుంటూ తూరుపింట తేలుతుందిరా, నిశా విలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవడాపుడా, రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటిని, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని. అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సూర్యుడు అనేవాడిని ఎప్పటికప్పుడు సాయంత్రం అయితేనే, మనకు పశ్చిమంలో ఏముంటుంది,
చీకటి ఉంటుంది అన్నమాట. చీకటి మింగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంత మింగాలని ప్రయత్నం చేసినా కానీ మింగినా కానీ తెల్లవారికి మళ్ళీ సముద్రం అంతా ఈదుకుంటూ మళ్ళీ తూర్పున అట్లే ఉదయిస్తాడనమాట సూర్యుడు. ఆ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అసలు వచ్చినా కానీ పెనుగొండలోని ప్రజలు అదే రకంగానే అంతే ధీమాతోనే నిలబడ్డారు. దాని పాట విన్నప్పుడల్లా ఆ రోజు మీరు చేసిన త్యాగాలు కానీ జరిగిన సంఘటనలు కానీ ప్రొకటి నాకు గుర్తొస్తాయనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మరి దాంతోపాటు ఎక్కడికి వెళ్ళా మేము బయటికి ఈ రోజుకి మిమ్మల్ని అడుగుతుంటారు, ఏమన్నా బాగున్నావా, అమ్మ బాగుందా, పెనుగొండే కదన్నా మీది అంటారు. ప్రకాశేంద్ర కొడుకా నువ్వు అడుగుతూ పెనుగొండేనా మీది అని అడుగుతారనమాట. కాబట్టి ఆ రకంగా పెనుగొండ అనేది పరిటాల కుటుంబానికి మాకు ఎటువంటి విడదీయరాని అనుబంధం అనేది ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎప్పటికీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఎప్పటికీ మిమ్మల్ని ఖచ్చితంగా మా గుండెల్లో పెట్టుకొని మేము ముందుకు నడుస్తాము. ఎక్కడ ఎంతమందిలో తిరిగినా అన్న మాది పెనుగొండ అంటేనే ఒక తెలియని ఆనందం అనేది మాలో కూడా కలిగే పరిస్థితి ఉంటుంది. పక్కన అడుగుతుంది ఏం మా పెనుగొండ అన్న అంటారు. మరి చాలా మంది పరిచయం చేసుకునే వాళ్ళు కూడా ఏదైనా మీటింగుల్లోనో నేను మానవాళ్ళు ఎక్కడెక్కడ కలిసినా బయట ఎక్కడికి పోయినాడు కలిసినా ఫస్ట్ ఊరు పేరు చెప్పరు, అన్న మాది పెనుగొండ అంటారు అనమాట. అంటే అట్లా పోయే వాళ్ళు టక్కర్ నిలబడి వెనక తిరిగి ఏం బాగున్నావా అని చెప్పి మాట్లాడించే పరిస్థితి. కాబట్టి ఆ అభిమానాన్ని ఖచ్చితంగా మా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది పెనుగొండ ప్రజల మీద, పెనుగొండ మీద. మరి దాంతోపాటు మీరు కూడా అటువంటి అభిమానాన్ని మా మీద పెంచుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కళను సాకారం చేసి ఈరోజు పరిటాల రవీంద్ర గారి విగ్రహాన్ని ఇక్కడ మనకు పెనుగొండలో పెట్టినందుకు సవితమ్మ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందులోనే ముఖ్యంగా ఇంకో విషయాన్ని తెలియజేసుకోవాల్సి ఏంటంటే ఈరోజు రాజకీయ వారసత్వం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ రామచంద్రెడ్డి గారిది మాత్రమే కాదు, పరిటాల రవీంద్ర గారి రాజకీయ వారసత్వం కూడా ఈరోజు పులుకుపుచ్చుకొని ఈరోజు మీ ముందరికి వచ్చింది. మీ సమస్యలు తెచ్చుకోవడానికి, మీ సమస్యలు తీర్చడానికి ఈ పెనుగొండలో మరొకసారి తెలుగుదేశం పార్టీని కింద పడకుండా నిలబెట్టడానికి ఈరోజు ఒక నాయకురాలు ఆమె వచ్చి ఆ కష్టాలు పడుతున్నందుకు ఆమె కూడా ఆమెతో పాటు ఎప్పుడు మేము ఆమె కూడా రుణపడి ఉంటాము, తన వెంట నడవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు పెనుగొండ నడిబొడ్డున రవీంద్ర గారి విగ్రహావిష్కరణ జరిగింది. మొట్టమొదటిసారిగా సవితకి అభినందిస్తున్నా. నాకు అవకాశం రాలేదు, దానికి అవకాశం వచ్చింది. అయితే ఏది ఏమైనా పరిటాల రవీంద్ర గారు చిరస్మరణీయుడు. మనందరూ కూడా తెలుసు, 94 మునుపు అనంతపురం జిల్లాలోనే ఎక్కడ చూసినా అరాచకాలు, అదేవిధంగా దౌర్జన్యాలు, దమనకాండలు జరుగుతున్నటువంటి సందర్భం. 93లో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా పాలన సాగిస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి సందర్భం. మనం ఆ రోజుల్లో చూస్తే తాడిపత్రి కానీ, పెనుగొండలో కానీ, ధర్మవరంలో కానీ ఎన్నో దుర్ఘటనలు జరిగాయి. అదేవిధంగా ఆ సందర్భంలోనే 93 ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో పెనుగొండకి పోటీ చేసేదానికి రామచంద్రారెడ్డి గారిని అడిగాం. ఆయన నాకొద్దు, ముఖ్యంగా కనమక్కల చెన్నారెడ్డి కుమారులు వాళ్ళ దౌర్జన్యాలను నేను ఎదుర్కోలేను, నాకొద్దు అని చెప్పినప్పుడు మేమంతా కూడా చాలామంది కలిసి మాట్లాడి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి ఆ రోజు రవీంద్రను తీసుకుపోయిన తర్వాత, రవీంద్ర వచ్చిన తర్వాతనే అనంతపురం జిల్లాలో ధైర్యంగా కార్యకర్తలు ముందుకు రావడం జరిగింది, ధైర్యంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా చూసినట్లయితే సానే కుటుంబంకి భయపడి చాలా మంది భయపడేవాళ్ళు. అదేవిధంగా రవీంద్ర గారు వచ్చిన తర్వాత కూడా ఏదైనా రవీంద్రతో మాట్లాడాలంటే మేము చెన్నై కొత్తపల్లి మీదుగా పోకుండా పాగోడ కళ్యాణదుర్గం మీద అనంతపురం పోయేవాళ్ళం. అదేవిధంగా ఎగుపల్లి గేటుకు పోయి అట్లా పోయేవాళ్ళం. అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. 94 ఎన్నికల్లో ఆ రోజు అందరూ కష్టపడి పనిచేశాం. అందరూ అదేవిధంగా మన నియోజకవర్గంలో చాలా వరకు బాగా అందరూ కూడా ఏదో ఒక ధైర్యంతో పనిచేశారు. ఒక నాయకుడు, సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉన్నాడు, ఆయన ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా పనిచేద్దామని ఆ రోజు పనిచేసి దాదాపుగా 24,000 మెజారిటీతో గెలవడం జరిగింది, అందరూ సహాయ సహకారాలతో.
తర్వాత మీ అందరికీ తెలుసు. తర్వాత ఆయన దాదాపు ఈ నియోజకవర్గం నుండి 4 సార్లు పోటీ చేయడం జరిగింది. 94 ఎన్నికలు అయితేనేమి, మధ్యంతర ఎన్నికలు 96లో అయితేనేమి, 99లో అయితేనేమి, 2005 ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో పోటీ చేసి 4 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొంది ఆ విధంగా గెలుపొందడం జరిగింది. తర్వాత మనందరూ చూసినట్లయితే 2005 ఆ రోజు భయానకమైనటువంటి వాతావరణం. ఇక్కడ ర్యాలీగా వస్తూ ఉంటే ఆ రోజు విపరీతమైన క్రౌడ్. ప్రవీణ్ కుమార్ అని ఎస్పీ ఉండేవాడు. ఎంతమంది వస్తారంటే నేను ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రిటర్న్గా ఇచ్చా, ఒక 50,000 మంది వస్తారు. కానీ ఆ రోజు లక్షలాది మంది రావడంతో చాలా ఆ రోజు నామినేషన్ సందర్భంగా అక్కడ ఆయన చెప్పినట్లు ఒక అతను రాంపురం అతను అనుకుంటా అక్కడ పంచెత్తి కాల్చోనండి వ్యక్తి ఆ రోజు గోడ మీద ఆ విధంగా 8 మంది అసలు బాస్తే అయిపోయింది. మేమంతా పొగబాంబులు వేశారు. నామినేషన్ పోలీసు వాళ్ళు టియర్ గ్యాస్ పేల్చారు. అయినా కూడా అక్కడ సున్నితమైన బలవంతంగా తీసుకొని పోయేసి నామినేషన్ వేశాం. నామినేషన్ వేసిన తర్వాత నెక్స్ట్ 3వ రోజు పెనుగొండలోకి వస్తే ఒక జీవి ఎక్కడ కూడా కానరాలి, ఒక మనిషి కూడా ఎక్కడ రోడ్ల మీద కూడా లేరు ఆ రోజు, ఆ 3 రోజులు. అప్పుడు రామూర్తి కూడా ఉన్నాడు, ఈయన పెద్ద మనిషి. లాస్ట్ డే నామినేషన్ ఇక్కడ కుమారంగర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వెస్లీ అనేవాడు అడిషనల్ ఎస్పీ ఉన్నాడు పోలీస్. మేము 1 గంట వరకు మాత్రమే ప్రచార కార్యక్రమం ఉంటుందని రాసిచ్చాం. ఆయన అక్కడికి వస్తే కుమార్ షాప్ దగ్గర 1 గంట అయిపోయింది, ఇంతే కదా టైం అంటాం. ఈయన మా ఆయన పెట్టాను బాగుంది రామూర్తి, బావా ఇంక దిగే వద్దు చాలు అది ఇది అన్నాడు. పెట్టాను పదా అని నేను ఆ రోజు ఆఫీస్ వరకు పిలుచుకోపోయినా. ఆఫీస్ 5 గంటల వరకు పూర్తి ప్రచార కార్యక్రమం చేశాం. ఆ ప్రచార కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు మాజీ మంత్రులు 2 ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లొద్దు. ముఖ్యంగా అడుగున అడ్డుకునేవాళ్ళు. అయినా కూడా ఆ రోజుల్లో ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశాం. కార్యకర్తలు నాయకులు అండగా నిలబడ్డారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఇక్కడ రాలేదు ప్రచార కార్యక్రమానికి. రాకపోతే సారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, అయ్యా ఎట్లా పాత ఇట్లా మేమంతా నేను కూడా వస్తాను ప్రచార కార్యక్రమానికి అంటే, వద్దు సార్ మీరు కూడా వద్దు, రాజశేఖర రెడ్డి రాకపోతే మీరు రావద్దండి, మేమంతా కష్టపడతాం గెలిపించుకుందామని ఆ రోజు కష్టపడ్డాం. అందరూ గెలిపించాం. 14,440 సర్లేండి యాదవ్ ఒకటి వదిలేండి. ఇదయ్యా నువ్వు గెలిచిండేది, ఇది గెలిచినారు సంతోషము. మెజారిటీ అటు గెలిపించాం. సరే ఉన్నిలేము ఆ విధంగా కష్ట నష్టాల్లో ఉన్నాము. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా పరిటాల రవీంద్ర గారు నిజంగానే చిరస్మరణీయుడు. కారణం ఏమంటే ఎంతో మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించాడు. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి కాలంలో మన వాళ్ళు ప్రత్యర్థులంతా కూడా భయపడేవాళ్ళు, ఆయన దెబ్బకి ఉజ్జు మోసుకునేవాళ్ళు. ముఖ్యంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొండంత అండగా నిలబడినటువంటి వ్యక్తి. ఎన్నో పెళ్లిళ్ళు చేశాడు. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నర్సనకోటలో కూడా నిర్మించడం జరిగింది. ఇవన్నీ చాలా మీకు తెలియకునే కాదు. అయితే ఏది ఏమైనా ముఖ్యంగా పరిటాల రవీంద్ర గారు మనందరి మన్ననలు పొంది మదిలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నియోజకవర్గం అంటేనే గుండెల్లో అందరికీ కూడా ఆ రోజు రైలు పరిగెత్తించిన వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో చాలా మంది ఇబ్బందులు కూడా పడిన తర్వాత అప్పుడు రామచంద్ర రెడ్డి అన్న గారు కూడా మన ఎమ్మెల్యేగా ఉన్నారు, దాదాపు మంత్రిగా కూడా ఉన్నారు. 13 శాఖలకి మంత్రిగా కూడా చేసిన వ్యక్తి రామచంద్ర రెడ్డి అన్నగారు. అన్నగారు తర్వాత మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తారో ఒక మనగాడని చాలా మంది కూడా ఎదురు చూసిన వ్యక్తులు ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆశీస్సుల మేరకు ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ అనంతపురం జిల్లా కాపాడే మగాడు ఎవరని ఇక్కడ ఉండే నాయకులందరినీ కూడా అడిగితే ఆ రోజు అందరూ కూడా చెప్పారు, పరిటాల రవి ఉన్నారు. రవి గారు అయితేనే ఈ అనంతపురం జిల్లా
ఎమ్మెల్యేలుగా గెలిచినారు కూడా. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, పరిటాల రవి గారిని మంత్రి చేస్తా, ఆయన నా కొడుకుతో సమానమైన వ్యక్తి. పరిటాల రవి గారిని కార్మిక శాఖ మంత్రి చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్కే దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళా కొన్ని చాలా విషయాలు పార్థసారథి గారు కానీ చాలా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పరిటాల రవి గారి గురించి నెమరేసుకునేలాగా చేసిన వ్యక్తి మన సవితమ్మ గారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు నడి రోడ్డు మీద నా కొడుకు శ్రీరామ్ ఇప్పుడే అన్నారు, మా నాన్న పెనుగొండలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూడలేదు, కానీ ఒక విగ్రహం అంటే బజార్లో పరిటాల రవి గారిని 9 అడుగుల విగ్రహం, కాంస్య విగ్రహం మన సవితమ్మ గారు పెట్టారు కాబట్టి మా ఆయన పరిటాల రవి గారు చెప్తున్నాం. చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే రవి గారు నాకు లేరు అనే బాధ అయితే చాలా ఉంది. అయినా మీరందరూ ఆ రోజు రవి అన్న ఎమ్మెల్యేగా చనిపోయినా మీరందరూ నాకు తోడుగా ఉన్నారు. ఇక్కడున్న పార్థసారథి గారు కానీ తన భుజ స్పందన మీద కూడా వేసుకున్నారు. ఇక్కడున్న మా నాయకులు చాలా మంది మీద కేసులు పెట్టి ఇబ్బందులు కూడా మనకు పెట్టారు. తల పగలింది అన్నగారు కూడా. అయినా కూడా ఎవరు కూడా భయపడకుండా మూట్ల డబ్బుల రోజు దివాకర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎన్ని మూటల డబ్బులు తీసుకొచ్చినా ఏ ఒక్కరు కూడా భయపడుకోకుండా మా అన్న లేకపోయినా మేమున్నామని మా నాయకులు కానీ మా మహిళలు కానీ అందరూ కూడా నన్ను బుద్ధి స్పందాల మీద కూడా వేసుకొని ఆ రోజు నామినేషన్ వేసేకి వచ్చాం. వచ్చినా కూడా 7 మంది చనిపోయారు. 7 మంది చనిపోతే నాకు భయం వేసింది. మా చిన్నాన్న డ్రైవింగ్, నాకు వద్ద రాజకీయాలు, నా కొడుకు నా పిల్లలను తీసుకొని నేను వెళ్తానని కూడా చెప్పాను. కానీ ఆ 7 మందిని చూసిన తర్వాత ఈ నియోజకవర్గం అవసరం, పరిటాల కుటుంబం అవసరం అని రాజకీయాలు నేర్పించిన దేవుళ్ళు నా నియోజకవర్గం ప్రజలను కూడా నేను తెలియజేస్తున్నా. నా కంఠంలో ప్రాణం ఉన్నంగా పరిటాల కుటుంబం ఉన్నందులో ఈ నియోజకవర్గం ప్రజల్ని విగ్రహం పెట్టిన మన సబితమ్మ గారిని ఎప్పటికీ నేను మరచిపోము అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ఏ ఒక్కరు నాకు ఆ వర్కలు కావాలి ఈ వర్కలు కావాలనే వాళ్ళు కూడా లేరు. కనీస అధికారులతో కూర్చొని భయపడే వాళ్ళం. మీరు రండన్న, మీరు కూర్చొన్నాక చెప్పండి అని పార్థసారథి గారు కానీ మన అందరూ కూడా వచ్చి మాకు కొన్ని పాఠాలు కూడా నేర్పించారు. ఇక్కడ ఉండే వాళ్ళ సీనియర్ నాయకులు రద్దం మండలం కానీ సోమందేపల్లి మండలం కానీ మా పెనుగొండ మండలంలో ఉండే పరిటాల రవి గారితో నడిచిన నాయకులు అందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ రోజు అన్ని రకాలుగా నన్ను ఆదుకునే దేవుళ్ళు మీరే అని కూడా ప్రేర్ చెప్తున్నాం. మాకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు. 2వ రాజకీయ భిక్ష పెట్టింది కూడా పెనుగొండ నియోజకవర్గ ప్రజలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తుంటాం. మేము ఎప్పుడు కూడా మర్చిపోం. మొన్న కూడా నాకు కార్డు ఇచ్చేసి వచ్చారు అన్నలందరూ. వచ్చినప్పుడు కూడా మాధవ్ నాయుడు అన్న కానీ నారాయణ గారు అందరితో కూడా మేము ఒకటే చెప్తాం, మా ఆయన పరిటాల రవి గారి విగ్రహం ఒక్క పెడుతున్నారు కాబట్టి ఎప్పుడు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మా జీవితం మా ప్రాణాలు ఉన్నంతసేపు మేము మర్చిపోవన్నా అని కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్పింది కూడా. అంటే దానికి కారకులు మీరే అని కూడా చెప్తున్నాం. చల్లాపల్లి రామకృష్ణ అనే పెద్ద ఆయన వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మాట్లాడమ్మా అని పెద్ద ఆయన వాళ్ళ సైడ్ కూర్చుంటే గట్టిగా ఏడ్చి కూర్చుండేదాన్ని. ఎందుకంటే ఆ రోజు అన్నయ్య ఇంతకు ముందు పార్టీ అన్న చెప్పారు, పార్టీ ఆఫీసులో అన్నయ్య చనిపోయినాడు విధానం, కానీ అన్నయ్య ఉండింటే ఈరోజు విదేశాలకు పోయింటే ఈరోజు అందరి మధ్యలో ఉండేవారని. కానీ ఆయన చావు ఎక్కడో పోయి కాకుండా ఒక కుక్కలకు కాకుండా పరిటాల రవి లాంటి వ్యక్తి ఒక్క రోజు పట్టుకున్న చాలని వ్యక్తి ఈ అన్న పరిటాల రవి గారు. చావైనా ఎక్కడో పోయి చావడానికన్నా నా ప్రజల మధ్యలోనే నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పిన వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు. ఈరోజు ఆయన వస్తున్నారమ్మా కొట్టే కంటే పరిగెత్తుకొని పోతారు. వెనకాల కార్యకర్తలు ఏమైనారు ఎవరైనారో చూడకుండా పరిగెత్తిపోతారు. కానీ అలాంటి వ్యక్తి కాదు మీ అన్న పరిటాల రవి గారు అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా ఆయన పరిటాల రవి గారి విగ్రహం పెట్టిన దానికి, నా భర్త విగ్రహం పెట్టిన దానికి మరొక్కసారి సబితమ్మకు కూడా 2 చేతులెత్తి నమస్కారం కూడా తెలియజేసుకుంటూ పార్టీ పెట్టి అదే స్ఫూర్తితో నిరంతరం తన జీవితం అంతా ప్రజల కోసం పోరాటం చేసిన
విప్లవకారుడు, రాజకీయ నాయకుడు, బడుగు బడిగిన వర్గాల దాత, బడుగు బడిగిన వర్గాల్లో గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడే మన పరిటాల రవీంద్ర గారి విగ్రహావిష్కరణానికి విచ్చేసిన వారి సతీమణి, ఒక వీర వనిత, ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఒక పక్క కుటుంబాన్ని, ఒక పక్క ప్రజల్ని, పరిటాల రవి గారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఈరోజు మన విశిష్ట అతిథిగా విచ్చేసిన రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారికి, అదేవిధంగా మరి పరిటాల రవి గారితో పాటు రాజకీయాలు చేస్తూ ఒక తమ్ముడిగా, ఒక సునీతమ్మకి మరిదిగా, ఆ కుటుంబానికి ఒక పెద్దగా, పరిటాల రవి గారు లేనప్పుడు తన వదినను ఎమ్మెల్యేగా చేయించుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కుటుంబాన్ని భుజస్కంధాలపై వేసుకొని మన మాజీ శాసనసభ్యులు, హిందూపూర్ పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి గారికి, అదేవిధంగా మరి మన కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు పరిటాల రవి గారి కుటుంబానికి ఆప్యాయులు, మనకు కూడా చాలా మందికి ఎందుకంటే మంచి సలహాదారులు, మరి కళ్యాణ్ దుర్గం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ నాకైతే చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే బడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసి జీవితం అంతా పోరాటం చేసిన వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా తండ్రి గారికి, మా కుటుంబానికి, పెద్దాల కుటుంబానికి ఈరోజు బంధం కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అంతకు ముందు కూడా మాకు వారికి మంచి సంబంధాలు ఉండేటివి. మేము 83, 89లో పరిటాల రవి గారు రాజకీయాల్లోకి రాకపోయినా మా ఎన్నికల్లో వారు ఎప్పుడు సలహాలు ఇస్తూ ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళు, మేము ఉంటామని పరిటాల రవి గారు అప్పుడు కూడా మా నాన్నగారికి అండగా ఉన్నారు. మళ్ళీ నాకు తెలిసి నన్ను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి తేవాలనుకున్న వ్యక్తి ఎవరంటే పరిటాల రవి గారు. గర్వంగా చెప్తున్నా, అప్పట్లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగేటివి. అప్పుడు చెమనలు ఉండేవారు, ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. ల్యాండ్ లైన్ ఫోన్ చేసి రామచంద్రెడ్డి అన్న పాపని ఎంపీటీసీగా పోటీ చేయించు, మనం ఎంపీపీ చేద్దాం మా పాపని అంటే, అయ్యా వద్దు ఆడుతున్నా పాప ఎంత చదువుకుంటాను, వద్దు రవి నీకు తెలియదు, వద్దు అంటే నీకు తెలియదు ఊరుకోండి నీకెందుకులే అని చెప్పి పొద్దున్నే తెల్లారితేలేసి చెమనని నన్ను మా అన్న సీనన్నని ఇంటికాడికి పంపించిన తెల్లారితేనే. ఎందుకు వచ్చినారు మీరు నాన్న ఇట్లా చెమనన్నాను సీనన్న వచ్చినారు అంటే, ఎందుకు వచ్చినారు అంటే పాపను పిలిచిపోయి నామినేషన్ వేయించమన్నాడు నా రవీన్న అంటే, వద్దు పోపా నువ్వు రామ్మా, ఎందుకంటే లేదు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాం, రవి గారి కోరిక తీరుస్తామని చెప్పా. ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మహిళలను ఈరోజు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం కావచ్చు, మరి రాప్తాల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, మహిళలకు అండదండగా ఉండి ఒక పెద్దన్నయ్యలో కూడా ఆయన ఆ రోజు నిలబడ్డారన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇందాక పెద్దలు చెప్పారు, అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా, సాగునీరు లేవు, తాగునీరు లేవు. ఆనాటిలోనే మరి పరగోడ దగ్గర కూడా ఆయన యుద్ధం చేసి మన అనంతపురం జిల్లాకి, ధర్మవరానికి నీళ్లు రావాలని చెప్పి పోరాటం చేసిన పోరాట వీరుడు మన పరిటాల రవీంద్ర గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి పరిటాల రవి గారి విగ్రహం మనం ఈరోజు ఎందుకు పెట్టాం, రామారావు గారి విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం? బడుగు బడిగిన వర్గాలకు మనందరికీ మన చరిత్ర తెలుసు. బడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తులు మన అన్న నందమూరి తారక రామారావు గారు, మన పరిటాల రవీంద్ర గారు. మరి భావి తరాలకి తెలియాలి ఈ విధంగా ఏ పోరాటం చేశాం, ఏ విధంగా అయితే వాళ్ళు పోరాటం చేసి వారు ఈ సమాజం కోసం నిలబడ్డారో విషయానికి ప్రజలకు, భావి తరాలకు తెలియాలనే ఈ విగ్రహావిష్కరణ మరి పరిటాల రవి అభిమానుల కోరిక కూడా తీర్చాలన్న బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈరోజు విగ్రహావిష్కరణ కూడా ఏర్పాటు చేశాం. మరి చాలా గర్వంగా ఉందా, ఏదో మాట్లాడాలని చాలా ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను. మరి నిజంగానే అక్క పరిటాల రవి గారు ఈ రాష్ట్రంలోనే కాదు, నేను ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు మీదే నియోజకవర్గము అంటారు, మాది పెనుగొండ నియోజకవర్గం అంటే ఓ
పరిటాల గారు పోటీ చేసింది అదేనా అని ఏ రాష్ట్రం ఏ నలుమూలలో పోయినా కూడా అలా అడుగుతూ ఉంటారు. అంటే పరిటాల రవి గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. మరి పరిటాల రవి గారి ఆశయాలు కూడా మనం అంతా కొనసాగించవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ